ఇక్కడ ఒక పోలీస్ అధికారి ఒక దొంగని పట్టుకోవడానికి గ్రామస్తుడిలాగా వేషం వేసుకొని రోడ్డు మధ్యలో వరి పరిచి అక్కడే కూర్చొని ఉంటాడు. అటు వెళ్ళడానికి కేవలం 2 అడుగులు ఖాళీ మాత్రమే ఉంచాడు. దీంతో ఒక రిక్షా కూడా కష్టపడి అక్కడి నుంచి వెళ్తుంది. అయినా ఈ అధికారికి ఆ దొంగని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని పట్టుదల చాలా బాగా ఉంది. సరిగ్గా అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. లోపల చూస్తే ఇతను వెతుకుతున్న దొంగే కారు నడుపుకుంటూ అక్కడికి వచ్చి ఆగాడు. అతను ఈ అధికారిని చూసి ఏదో గ్రామస్తుడు వృద్ధుడు అని అనుకున్నాడు. ఇలా వరి పరిచి ఉంచితే మేము ఎలా వెళ్తాము అని గట్టిగా బెదిరిస్తాడు దొంగ. దీంతో అధికారి అతన్ని పట్టుకోకుండా తన టీం వచ్చే వరకు మాటలతో సమయం గడిపేస్తూ ఉంటాడు. కానీ దొంగ ఇప్పుడు దీన్ని తీయకపోతే దీని మీదనే కారు ఎక్కించేస్తా అని గట్టిగా మాట్లాడతాడు. అధికారి కూడా ఎక్కించు, నేను కూడా చూసుకుంటాను అని రెచ్చగొట్టి కోపంతో తన ఉచ్చులో పడేలా చేస్తాడు. దొంగకి అధికారి ఎవరో తెలియక కోపంతో వరి మీదే కారు ఎక్కించి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే కారు ఒక గుంతలో దిగిపోతుంది. అది తెలియక అతను యాక్సిలేటర్ నొక్కుతూ ఉంటాడు. అంతలో ఒక వ్యాన్ వచ్చి ఆగుతుంది. అతని కారు తలుపు తెరవనీయకోకుండా అడ్డంగా నిలబడుతుంది. అప్పుడే అతనికి ఏదో జరుగుతుంది అనే అనుమానం వస్తుంది. అంతలోపే పోలీసులు అందరూ అతన్ని చుట్టుముట్టి పట్టుకుంటారు.